దేవగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమార్ ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న భారీ సినిమా జాగ్వార్. ఈ సినిమాని చెన్నాంబిక ఫిల్మ్స్ బ్యానర్ పైన శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్నారు. బాహుబలి, బజరంగి భాయిజాన్ సినిమాలతో వరల్డ్ వైడ్ ఫేమస్ ఇంకా సెన్సేషన్ ని క్రియేట్ చేసిన గొప్ప స్టోరీ రైటర్ విజేంద్ర ప్రసాద్ ఈ జాగ్వార్ సినిమాకి స్టోరీని అందించగా ఏ మహాదేవ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్య కాలంలో రిలీజ్ చేసిన జాగ్వార్ టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా కోసం మన సూపర్ హాట్ హీరోయిన్ శృతి హాసన్ తో ఐటమ్ సాంగ్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారట. నిర్మాణ పరంగా ఏం మాత్రం అస్సలు రాజీ పడకుండా 75 crores భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ కాకుండానే ఇటు తెలుగు అటు కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న జాగ్వార్ లో శృతి హాసన్ ఐటమ్ సాంగ్ చేస్తే ఈ ప్రాజెక్ట్ కి మరింత క్రేజ్ రావడం ఖాయం. మరి జాగ్వార్ లో శృతి హాసన్ ఐటమ్ సాంగ్ చేయడం అనేది గాసిప్ గానే మిగిలిపోతుందో లేకపోతే నిజంగా నిజమవుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే. రామ్ చరణ్ ప్రస్తుతానికి ధృవ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన రూపొందుతున్న ఈ సినిమాని దసరాకి గిఫ్ట్ గా అక్టోబర్ 7th థియేటర్లో నేను అలా వచ్చినప్పుడు ఒక కెరటంలా వేసి లవుతున్నారు. అలాంటి ప్రయత్న లోపం మళ్ళీ జరగకూడదు అనే ఒక కసితో తీసిన సినిమా ఈ చుట్టాలపై. విజయం వచ్చినప్పుడు నాది అనుకోకుండా